ఆకాశంలో వరుణుడి జాడ లేదు, నేల మీద పచ్చని పైరు ప్రాణం నిలబడే దారి లేదు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణ రైతాంగం అల్లాడిపోతుంటే రాజకీయ నాయకులు మాత్రం ఒకరి రక్తం మరొకరు తాగే స్థాయికి మాటల యుద్ధాన్ని తీసుకెళ్లారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నెత్తుటి రాజకీయం నడుస్తోంది. నదిలో నీళ్లను నేరుగా ఎత్తిపోయగలిగితే వేల కోట్లు పోసి బ్యారేజీలు ఎందుకు నిర్మించారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్న బీఆర్ఎస్ శిబిరంలో అగ్గిరాజేసింది. రైతులు నీళ్లడిగితే రక్తం అడుగుతావా? షాబాద్ హంతకుడికి నీకు తేడా ఏముందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు పాలిటిక్స్ ను పీక్స్ కు చేర్చాయి. పట్టిసీమకు నీళ్లు వదిలేసి గురువు చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు 60 ఏళ్ల తెలంగాణ నెత్తురు తాగినా కాంగ్రెస్ పార్టీ రక్తదాహం తీరలేదా అంటూ కేటీఆర్ విసిరిన సవాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం, దాహం తీర్చుకోండి, కానీ రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ ఈగో పాలిటిక్స్ లో తెలంగాణ రైతాంగం బలికాక తప్పదా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రాజెక్టు వైఫల్యంపై కాంగ్రెస్, ప్రాజెక్టుని వాడుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ ఇప్పటికే పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లిచ్చి ప్రజల ముందు తమ వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం శృతిమించి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ పైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు. నదిలో నీళ్లను నేరుగా ఎత్తిపోయగలిగే అవకాశం ఉన్నప్పుడు వేల కోట్లు ఖర్చు చేసి మేడిగడ్డ అన్నారంలాంటి బ్యారేజ్లు ఎందుకు నిర్మించారని ఆయన నిలదీశారు. గత పాలకులు కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టుల పేరుతో అన్ని రకాల తప్పులు చేశారని, ఆ పాపమే ఇప్పుడు తెలంగాణ రైతుల్ని శాపిస్తోందని సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కాళేశ్వరం వివాదంలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ వాదనకు వంతపాడడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిన్నటి వరకు గొంతెత్తిన ఈటెల ఇప్పుడు మోటార్లు ఆన్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలతో కలిసి కోరస్ పాడటం వెనుకున్న ఆంతర్యం ఏంటని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి రేవంత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక సరికొత్త రణతంత్రానికి తెరతీశాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు అంతే ధీటుగా స్పందించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్ష నేతల్ని ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా మాట్లాడడం ఏంటని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల గురించి, రైతుల కష్టాల గురించి మాట్లాడితే రక్తం కళ్ల చూస్తాం, చంపేస్తాం అన్నట్లుగా సీఎం మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేసిన ఒక కమెంట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రైతులు తమ పొలాలకు నీళ్లు అడిగితే నువ్వు రక్తం అడుగుతావా? ఇటీవల 6గురిని చంపేసిన షాబాద్ హంతకుడికి నీకు తేడా ఏముంది అంటూ హరీష్ రావు సూటిగా నిలదీశారు. రైతుల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా సైకో కిల్లర్ లాగా మాట్లాడటం తెలంగాణ సమాజం చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం
ప్రాజెక్టు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న అధికారుల ప్యానెల్ పై కూడా బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలవరం ప్రాజెక్టును ముంచేసిన అధికారులతో మేడిగడ్డపై రిపోర్ట్లు ఇప్పిస్తారా అంటూ హరీష్ రావు సంధించిన ప్రశ్నలు లాజికల్ గా ఆలోచింపచేస్తున్నాయి. అంతేకాదు, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి పట్టిసీమకు నీళ్లు వదిలేసి తన రాజకీయ గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారన్న ఆరోపణలు పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తున్నాయి. రేవంత్ ఇగో వల్ల రాష్ట్రం ఎలా అంధకారం కాబోతోందో హరీష్ రావు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? లెట్స్ కంటిన్యూ. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ జరుపుతున్న అధికారుల కమిటీపై హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో 7,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టుని నిలువునా ముంచిన అధికారులతో ఇప్పుడు మేడిగడ్డపై రిపోర్టులు ఇప్పిస్తారా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అసమర్థ అధికారులు రిపోర్టుల్ని అడ్డం పెట్టుకుని కావాలనే కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయకుండా రైతుల పొట్టగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని తేల్చి చెప్పారు. ఈ వివాదంలోకి ఏపీ సీఎం చంద్రబాబును కూడా బీఆర్ఎస్ నేతలు లాగారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం పట్టిసీమకు నీళ్లొదిలేసి తన రాజకీయ గురువు చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఏపీకి మేలు చేసేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని, ఇది తెలంగాణ ద్రోహం కిందకే వస్తుందని ఆయన విమర్శించారు. కేవలం కేసీఆర్కు మంచి పేరొస్తుందన్న ఒకే ఒక్క ఈగోతో రేవంత్ రెడ్డి కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక ఈ ఈగో పాలిటిక్స్ వల్ల కేవలం వ్యవసాయమే కాదు, రాష్ట్ర విద్యుత్ రంగం కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని హరీష్ రావు హెచ్చరించారు. నీళ్లు లేక థర్మల్ పవర్ ప్లాంట్లు ఆగిపోతే రాష్ట్రం మొత్తం అంధకారం కావడం ఖాయమన్నారు. కక్ష సాధింపు చర్యలు పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. రైతుల కోసం తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని హరీష్ రావు ప్రకటించారు. కావాలంటే నన్ను జైల్లో వెయ్యండి, నా ప్రాణం తీసినా సరే, వెంటనే మోటార్లు ఆన్ చేసి ఎండిపోతున్న పంటల్ని కాపాడండి అని ఆయన ఎమోషనల్గా డిమాండ్ చేశారు. రైతుల కన్నీళ్లు చూస్తూ తాము మౌనంగా ఉండలేమని, ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక దిగాలు పడుతున్న రైతులకు బీఆర్ఎస్ నేతల పోరాటం కొంత భరోసా ఇస్తోంది. ప్రతిపక్షం చేస్తున్న ఈ వరుస దాడులతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రాజెక్టుల భద్రత పేరుతో మోటార్లు ఆన్ చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్న ఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోనూ వ్యక్తమవుతోంది. ఈ టెన్షన్ వాతావరణం తెలంగాణ రాజకీయాల్ని మరింత వేడెక్కిస్తోంది. హరీష్ రావు విమర్శల పర్వం ఒక ఎత్తైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంట్రీతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీకి రక్తానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ కేటీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 60 ఏళ్ల తెలంగాణ నెత్తురు తాగినా కాంగ్రెస్ పార్టీ రక్తదాహం తీరలేదా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం, దాహం తీర్చుకోండి, కానీ రైతులకు మాత్రం నీళ్ళివ్వండి అంటూ కేటీఆర్ విసిరిన సవాల్ ఈ పొలిటికల్ వార్ను ఎక్కడికి తీసుకెళ్తోంది? లెట్స్ వాచ్.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల పాటు తెలంగాణ నెత్తురు తాగినా కాంగ్రెస్ పార్టీ రక్తదాహం ఇంకా తీరలేదా అంటూ ఆయన సంధించిన ప్రశ్న రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రాజెక్టుల ద్వారా నీళ్లివ్వాల్సిన ప్రభుత్వం రైతుల రక్తం అడగటం ఏంటని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి మొదట్నుంచి రక్తం రుచిమరిగిన చరిత్ర ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 1969 నుంచి మలిదశ ఉద్యమం వరకు వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలి తీసుకున్న నెత్తుటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన గుర్తు చేశారు. ఆనాడు విద్యార్థుల రక్తం చిందించిన కాంగ్రెస్ ఇప్పుడు రైతుల రక్తం కోసం దాహంతో ఎదురు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. హింస, రక్తపాతం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో తాము పేగులు తెగేలా కొట్లాడామని కేటీఆర్ గుర్తు చేశారు. ఆనాడు రాష్ట్రాన్ని సాధించిన తాము ఇప్పుడు రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రైతుల కళ్లల్లోనూ కన్నీళ్లు చూడటం కంటే తమ రక్తం చిందించడమే మేలని ఆయన ఎమోషనల్గా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షానే నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఒక సవాల్ విసిరారు. నీకు రక్తం కావాలంటే చెప్పు, మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం. నీ రక్త దాహం తీర్చుకో, కానీ దయచేసి రైతులకు మాత్రం నీళ్లివ్వు అంటూ ఆయన చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. రాజకీయ కక్షల కోసం రైతుల్ని బలి చెయ్యొద్దని, మోటార్లు ఆన్ చేసి ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సవాల్తో కాంగ్రెస్ నేతలు డిఫెన్స్లో పడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ నెత్తుటి విమర్శలు దేనికి సంకేతం అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఒకవైపు వర్షాలు లేక రైతులు ఆకాశం వంక చూస్తుంటాయి. నాయకులు మాత్రం ఒకరి రక్తం మరొకరు తాగేలా వాగ్యుద్ధానికి దిగడం సగటు మనిషిని విస్మయానికి గురిచేస్తోంది. రైతుల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ ఆధిపత్య పోరే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈగో పాలిటిక్స్లో అంతిమంగా నష్టపోయేది మాత్రం అన్నదాతే అన్నది కాదనలేని సత్యం. తెలంగాణ నేల ఎప్పుడూ పోరాటాలకు కెరాఫ్ అడ్రస్. కానీ ఆ పోరాటాలు ప్రజల హక్కుల కోసం జరగాలి తప్ప రాజకీయ నాయకుల అహంకారాల కోసం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే విచారణ చేయాలి, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ విచారణ పేరుతో మోటార్లు ఆపేసి రైతుల పొలాలను ఎండబెట్టడం ఏ రకమైన న్యాయం? నదిలో నీళ్లు ఉండి కూడా పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఊరుకోవడం పాలకులకే కాదు, ప్రతిపక్షాలకు కూడా తగదు. నీళ్లు అడిగితే రక్తం అడుగుతావా, మా రక్తం పంపిస్తాం, దాహం తీర్చుకోలాంటి సినిమాటిక్ డైలాగ్ల వల్ల రైతులకు ఒరిగింది ఏమీ లేదు. నాయకులకు కావాల్సింది రాజకీయ మైలేజ్ కావచ్చు, కానీ రైతులకు కావాల్సింది తమ పంటను బతికించే గుక్కెడు నీళ్లు. ఈ వాస్తవాన్ని గ్రహించి పంతాలు పక్కన పెట్టి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకుంటే ఆ రైతుల కన్నీటి ఉప్పెనలో ఏ ప్రభుత్వమైనా కొట్టుకుపోవడం ఖాయం.